నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. జానపద గాయకుడు అలాగే నేపథ్య గాయకుడు అనేటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ మృతి చెందడం జరిగింది. ఆయన గబ్బర్ సింగ్ సినిమాలో ఒక సాంగ్ ద్వారా మంచి ఫేమస్ అయ్యారు. సో దానికి ముందు కూడా చాలా జానపద గీతాలు ఆయన పాడటం జరిగింది. సో మరి ఆయన గురించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో వడ్డేపల్లి శ్రీనివాస్ జానపద గాయకుడు అలాగే నేపథ్య గాయకుడు కూడా. సో ఆయన ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో 100 పాటలకు పైగా పాడారు అని చెప్పేసి అని అంటున్నారు. సో మన గబ్బర్ సింగ్ సినిమాలో ఒక పాట ద్వారా లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల అనే ఆ పాట ఆయనకు బాగా ప్రాచుర్యం తీసుకొచ్చింది. ఎక్కువగా ఆయన అంటే ప్రాథమికంగా ఆయన జానపద కళాకారుడు. చిన్నతనం నుంచే జానపద పాటల ద్వారా ఆయన స్టేజ్ మీద పాపులర్ అయ్యాడు. అదే ఆయనకి నమస్తే అన్న అని చెప్పేసి ఫస్ట్ ఆయన పాటను రికార్డ్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్కోటి, కుర్రా రంగారావు గారు అని చెప్పేసి ఆయన ఇప్పటికీ కూడా ఆయన కో డైరెక్టర్గానే ఉన్నాడు. ఆయన ఎక్కువ సినిమాలకి ఆ సినిమాకి డైరెక్టర్. సో ఆ నమస్తే అన్నలో సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి గరం గరం పోరి నా గజ్జల సవారి అనే పాటతోటి ఆయన గాయకుడుగా సినీ నేపథ్య గాయకుడుగా ఆ సినిమాతోటి తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఎక్కువగా ఆయన సినిమాలో జానపద పాటలే పాడుతూ వచ్చారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయనకి ఏదైతే ఫిలింఫేర్ అవార్డు తీసుకువచ్చిందో గబ్బర్ సింగ్లోని పాట, సో ఆ గన్ను లాంటి కన్నులున్న ఆ పాటతోటి ఆయన బాగా ఎక్కువ మందికి తెలిసాడు, బాగా పాపులర్ అయ్యాడు. సో ఆయన మృతి చెందారు, ఆయన లేరు అనే విషాద వార్త ఈరోజు అంటే సంగీత ప్రపంచాన్ని కలచవేసింది. సో ఆయనకంటూ తనదైన ఒక ముద్ర వేశారు. అంటే జానపద పాటలకి అంటే అంతరించిపోతున్న జానపద పాటని బతికించాలని తను చివరి దాకా కూడా ఆ సంకల్పంతోనే బతికారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం ఈరోజే మనకి తెలిసింది ఆయన మృతి వార్తతోటి. ఓకే. సో ఆయన జానపద గీతాలే కాకుండా సినిమా పాటలు నేపథ్య గాయకుడు కూడా వచ్చారు కదా. సో జానపద గీతాల్లో కూడా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆయన పాటలు పాడారు అన్నట్టుగా మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తున్నాము. సో జానపదంగా ఆలోచించుకుంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి అంత ప్రాముఖ్యత ఇచ్చిందని అనుకోవచ్చు అంటారా? ఆయన ప్రభుత్వాలకి తనను ఆదరించాలనో తనను గుర్తించాలనో ఎప్పుడూ కూడా పాకులాడలేదు. జానపదం అంటేనే జనాలకు సంబంధించినటువంటి పాట, జనాలు పాడుకునే పాటలు పదాలు. సో వాళ్ళు ఏవి కూడా లిఖితపూర్వకంగా ఉండవు. అలాంటి జనపదులు అంటే జనం పొలాల గట్ల మీద రైతులు పాడే పాటలు, కూలీలు పాడే పాటలు, ఇవే జానపద పాటలు అని చెప్పి మనం అంటూ ఉంటాం. సో వాటినన్నింటినీ సేకరించి వాటిని పాడుతూ ఎలా అంటే ఈయన మీద చాలామంది కక్ష కట్టి ఈయన కనుక పాట పాడితే మనకు అవకాశం ఉండదు అని చెప్పి కక్ష కట్టి ఆయన మీద కత్తులతో దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. సో అలాంటి గొప్ప గాయకుడు, ఆ గొంతు ఆయన ఆస్తి. సో అట్లాగే ఆయన అంటే ఎంతగా ఆయన మీద అసూయ చెందారంటే 32 లక్షలు పెట్టి ఆయన హైదరాబాద్లో తన సొంత స్టూడియో కట్టుకుంటే ఆయన ఒక ప్రోగ్రాంకి కచేరీకి ఇవ్వడానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వచ్చి చూసేటప్పటికి అదంతా కూడా ధ్వంసమైపోయి నేలమట్టం అయిపోయి ఉంది. సో అంత ఇదిగా ఆయన గాయకుడుగా అలాంటి ముద్ర వేశాడు. కొంతమందికి ఆయన మీద అలాంటి అసూయ కూడా కలిగించాడు అనమాట. అంటే ఆయన ఉంటే మనకి ఇంకా ఉండదు, సో గుర్తింపు ఉండదు, అవకాశాలు ఉండవు అని చెప్పేసి చేశారని చెప్పి ఇప్పటికీ కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఇప్పటికీ అది కోర్టులో కేసు నడుస్తూనే ఉందని చెప్పారు. సో ఇప్పటికీ ఆయన చనిపోయేదాకా కూడా దానికి సంబంధించినటువంటి కోర్టు కేసు తెమలేదు, అది ఒక కొలిక్కి రాలేదు. సో అంటే ఈయన పుట్టిన ప్రదేశం ఏంటి, ఎక్కడ ఏంటని కూడా ఎక్కడ మనకు డీటెయిల్స్ తెలీదు నాకు అనేది కానీ, బట్ రంగారెడ్డి జిల్లా అని చెప్పేసి వడ్డేపల్లి కృష్ణ గారు అని చెప్పేసి ఆయన ప్రముఖ, ఆయన కూడా గాయకుడు, పెద్ద రచయిత, ఆయన సీనియర్ రైటర్ ఆయన. సో అంటే ఇంటి పేరు అదే కాబట్టి ఏమన్నా పరిచయం ఉంటుందని చెప్పి నేను అడిగాను. నేను
ఆయన కాల్ చేసి అడిగినప్పుడు సో వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదని ఆయనే చెప్పారు. సో ఎక్కడ వాడంటే నాకు తెలిసినందుకు ఆయన రంగారెడ్డి జిల్లా వ్యక్తి అని ఆయన చెప్పారు. ఆయన అంతకు మించి నాకు కూడా స్వస్థలం ఏంటి అనే విషయం నాకు తెలియదు, కానీ తనే చెప్పుకున్నారన్నమాట. ఎక్కువగా విజయవాడ ప్రాంతాలు ఆయన సంచరించారు. ఓకే. ఎందుకంటే ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా, కబడ్డీ బాగా తను ఆడేవాడని చెప్పుకున్నారు ఆయన. కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్ కూడా. విచిత్రంగా వీటితో ఏమాత్రం సంబంధం, టేబుల్ టెన్నిస్లో కూడా ఆయనకి ప్రవేశం ఉంది. ఫిజికల్ డైరెక్టర్ కావాలని అనేది ఆయన కళ. అందు గురించి ఆయన పీఈటీ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. ఓకే. కాకపోతే ఆ ఉద్యోగాల్లోకి ఆయన వెళ్ళలేదు. ఈ పాటే ఆయన ఇట్లా గాయకుడిగా మార్చేసి అటువైపు కాకుండా, అకాడమిక్ సైడ్ కాకుండా ఇటువైపు గాయకుడిగా ఉండటానికి, ఆ రంగంలో రాణించడానికి, ఆయన కృషి చేయడానికి ఆ పాటే ఆయనకి ఆస్కారం కల్పించింది. ఓకే. సో అలాగే వడ్డేపల్లి శ్రీనివాస్ గారిది కుటుంబ నేపథ్యం అనేది రైతు కుటుంబం అని చెప్పేసి ఆయన మాటలోనే ఒక ఇంటర్వ్యూలో విన్నాము. సో ఈయనకి ఎంతమంది పిల్లలు, అదేమన్నా మనకి బయటికి తెలిసిందా, లేకపోతే అది కూడా సీక్రెట్ గానే ఉందా? కుటుంబ వివరాలు కూడా తెలియలేదు, బట్ తెలిసే అవకాశాలు ఉండేలండి. ప్రస్తుతానికైతే మనకి ఇంకా ఏంటి ఆయన గురించిన పూర్తి వివరాలు మనకి ఇంకా డీటెయిల్గా తెలియదు. బట్ ప్రభుత్వాల సైడ్ నుంచి కూడా ఆయనకి, మీరు అన్నట్టు ఇందాక అడిగారు మీరు, సో ఆయన కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా పెద్దగా ఆయనకి ఏమి ఉపయోగాలు కానీ ప్రయోజనాలు కానీ అందినట్లు మనకు సమాచారం లేదు. సో ఆయన అంతకుముందు జనాల్లో ఉన్నాడు, నమస్తే అన్నతోటి సినిమాల్లోకి వచ్చాడు. అట్లాగే గబ్బర్ సింగ్లో ఆ పాటతోటి బాగా పాపులర్ అయ్యాడు. గన్ను లాంటి పిల్ల పాటతోటి బాగా పాపులర్ అయ్యాడు. అట్లా వడ్డేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అందరికీ తెలిసాడు, మిగతా ప్రజలందరికీ తెలిసాడు. సో ఆ తర్వాత కూడా చాలా పాటలు పాడారు అని చెప్పేసి అని అంటున్నారు సినిమాల్లో. సో అంత డీప్గా డీటెయిల్స్గా అయితే మనకు తెలియదు. కానీ అంటే అసలు వడ్డేపల్లి శ్రీనివాస్ గారు ఎందుకు కొన్ని విషయాలు అంత సీక్రెసీగా మెయింటైన్ చేశారా, లేకపోతే అంటే ఎక్కువ ఆయన ప్రచారానికి ఎక్కువ పాకులాడలేదు. ఓకే. పిఆర్ కూడా ఎక్కువగా ఆయన మెయింటైన్ చేయలేదు. తన పనేదో తను చేసుకుపోతూ వచ్చాడు. ఓకే. సో ఎవరన్నా కార్యక్రమాలకు పిలిచి పాడమంటే పాడటం, అట్లాగే సాంస్కృతిక సంఘాలు, ఆయన సంస్థలు ఆయనకి సన్మానాలు చేస్తే వెళ్ళి ఆ సన్మానాలు అందుకోవటం. ఓకే. సో అంతవరకే చాలా సామాన్యమైనటువంటి జీవితం గడిపాడు ఆయన. ఓకే. సో ఫ్యామిలీ పరంగా అయితే చాలా హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పేసి మనకి సమాచారం. ఓకే. సో ఎందుకు నేను అడిగానంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈయనకేమైనా సాయం చేసిందా, ఇంకేమైనా చూసుకున్నారా అని. సో ఈయన కోసం మనం సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే, ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈయన జానపద గీతాలు ఆలపించినటువంటి వీడియోసే ఎక్కువగా కనిపించడం జరిగింది. సో అందువల్ల గవర్నమెంట్ ఏమన్నా ఈయనకి గుర్తించి ఏమన్నా బహుమతులు కానీ అవార్డులు కానీ అందజేసిందా అని చెప్పేసి అడగడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి అయితే ఆయన ఇంతవరకు ఏదన్నా పురస్కారాలు పొందినట్టుగా నేను గమనించలేదు. ఓకే. ఆ పాట పరంగా కానీ ఇంకో పరంగా కానీ. ఆయనకి తన పాడిన పాటకు మాత్రం ఫిల్మ్ఫేర్ అవార్డు అయితే అందుకున్నారు, ఉత్తమ నేపథ్య గాయకుడిగా గబ్బర్ సింగ్ ద్వారా. సో అంతవరకే మనకు తెలుసు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా జరిగినప్పుడు, వాడు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి కూడా ఆయన ఆ పాటలు పాడటం అనేది జరిగింది. ఓకే. సో ఆయన 100కు పైగా పాటలు పాడినటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ గారు సినిమా అలాగే నేపథ్య గాయకుడు, అలాగే జానపద గాయకుడు. ఆయన